మండపం కూడా కొత్త గణేశ్వరుడు గ్రామానికి అడిగారు. ఈ రెండింటికి కూడా నిధులు కేటాయించి ఈ రెండు పనులు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇంకా ఏమి పెండింగ్ సమస్యలున్నా, పెండింగ్ పనులున్నా కొత్త గణేశ్వరుడు గ్రామానికి కావాల్సిన నిధులు కేటాయించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సైకో పోవాలి, సైకో పోవాలి. జిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. జిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. దాన్ని బీసీ ఇన్నాళ్ళు బీసీలు అంటే ఏమిటని చూపించిన వైఎస్ఆర్సీపీ పార్టీలో నాన్నగారే కష్టపడి పనిచేసి అక్కడ మనకి విలువ లేదు. రేపు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత టీడీపీ అంటే ఓన్లీ బీసీ పార్టీ అని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు మేము ఈ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మేము ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు నాన్నగారు 2 times ఎమ్మెల్యే చేసినా కానీ వాళ్ళు ఏ రోజు సొంత ప్రయోజనాల కోసము ఇబ్బంది పడ్డారు. కానీ ఇలాగా కాసు మహేష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కాన్స్టిట్యూన్సీలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు కూడా మైనింగ్ నుంచి గుట్కా దగ్గర నుంచి నాడుస్వారా నుంచి ఏదైనా చేసిన అంతా మైనింగ్ మాఫియా. ఆ మైనింగ్ మాఫియా పోవాలంటే ఈ రోజు మనము 24లో మన ఎర్రపల్లి శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. కాసు మహేష్ రెడ్డి పోవాలి, ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు మనకి నియోజకవర్గానికి రావాలి. ఆ కాసు మహేష్ రెడ్డి పోతేనే ఎక్కడో ఉంచి వచ్చారు నాలుగు. ఇక్కడ మనం లోకల్ అదొకటి గుర్తించుకొని మనము అఖండ మెజార్టీతో తోటి ఇలా ఊపుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గడప తొక్కేసి మనము 18 రోజులు ఉంది కాబట్టి మీరు కూడా కష్టపడి పని చేసి ఇక్కడ ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు గెలిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. సీఎం అయిన తర్వాత మన రోడ్లు కానీ ఇప్పటికే అభివృద్ధి ఏమి జరిగిందో మీకు తెలుసు. ఓన్లీ సచివాలయం తప్ప మిగిలిన రోడ్లు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు ఇంతకుముందు రోడ్లు ఎలాగ అభివృద్ధి చెందాయో అలాగనే రేపు మన గవర్నమెంట్ వస్తే మన పల్లెటూరులో కానీ హైవే రోడ్స్ కానీ ఏమి బాగోలేదు. దాని ఉద్దేశంతో మనము కూడా రేపు మన ఎర్రపల్లి శ్రీనివాసరావు గారిని రావు కృష్ణదేవరాయ గారిని అధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కొత్త గణేశ్వరపాడు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.